తిరుపతిలో పెన్షన్ల కార్యక్రమం పండుగ వాతావరణంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగ్రమ్మ, మేయర్ శిరీష ఇతర అధికారులు కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే చంద్రబాబు నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఎన్నికలకు ముందు అవాకులు చెవాకులు పేరిన నాయకులు ఇప్పుడు అర్థం చేసుకోవాలన్నారు. తిరుపతి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో తెల్లవారుజామున 5:45 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి వీరే స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సార్ చెప్పండి, చాలామంది విమర్శించారు 4,000 చేయడమే ఒక పెద్ద బోగసు, ఆ తర్వాత 3 నెలల బోనస్ ఎలా ఇస్తారని. మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఏమనుకుంటున్నారు? పెన్షన్దారులు ఎలా ఫీల్ అవుతున్నారు? ఓం నమో వెంకటేశాయ. సూపర్ 6లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పెన్షన్ కానుక ఈరోజు ఒకేసారి 3,000 నుంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకే మొదలు పెట్టడం కూడా జరిగింది. ప్రతి ఇంటికి సచివాలయ సిబ్బంది, ఆ డివిజన్ ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి లబ్ధిదారులకు, వికలాంగులకు, వయోవృద్ధులకు 18 రకాలైన పెన్షన్లు ఈరోజు 4,000తో మొదలుపెట్టి 10,000 రూపాయల వరకు కూడా తిరుపతి నియోజక పరిధిలో 19,343 మందికి ఇవ్వడం జరుగుతోంది. కూటమి చేత కాదు పెన్షన్ల పంపిణీ ఇవ్వడము అనేది ఒక కామెంట్ చేశాడు. ఎన్నికల ముందు హామీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అన్నాడు, మేము ఇవ్వడమే గొప్ప, మీరు ఇంకా పెంచి ఎలా ఇస్తారని కూడా అన్నాడు. అది ఈరోజు ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు అందరూ కలిసి చేశారు. ఖచ్చితంగా ఆయన 2,000 నుంచి 2,250, 2,500, 2,700, 3,000 వరకు 4 సంవత్సరాలు పెంచాడు. ఆయన ఇచ్చిన డబ్బుల కంటే పెన్షన్లకు ఆయన ఆర్భాటానికి ఎక్కువ ఖర్చు చేసుకున్నాడు. ఆయన ఫెయిల్ అయ్యాడు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం, కూటమిలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 4,000 రూపాయలు ఇచ్చి నిరూపించాడు. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ఒక పండుగ లాంటి వాతావరణం ఈరోజు తిరుపతి పట్టణంలో మొదలుపెట్టి ఆంధ్ర రాష్ట్రంలో అందరికి కూడా ఈరోజే పెన్షన్లు చేరే విధంగా ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాలంటీర్లు లేకుండా పంపిణీ జరుగుతుంది. సచివాలయ సిబ్బంది సహకరిస్తున్నారా? వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారా? ఓం నమో వెంకటేశ. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పింఛన్ల పండుగ అనేది మరి సీనియర్ సిటిజన్స్ మన చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించే దిశగా కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మరి ఏదైతే పెన్షన్ని 35 రూపాయల నుంచి ప్రారంభించినటువంటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈ రోజున 4,000 చేసి 10 రెట్లు పెంచి మరి చెప్పినట్లే చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి నాయకుడు ఎవరన్నా ఉన్నా అంటే అది చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున అందరూ కూడా ఆశీర్వదించే దిశగా అందరూ కూడా ఈరోజు నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయగలదని మన వాలంటీర్లు లేకుండా పంపిణీ చేస్తున్నారు. ఇది అందరికీ తొందరగా అందుతుందంటారా? వాలంటీర్ వ్యవస్థ అనేది గత ప్రభుత్వంలో వచ్చింది. అంతకుముందు సచివాలయ సిబ్బందే పంచేవాళ్ళు, సజావుగా జరుగుతూనే ఉండింది. ఈరోజు వాలంటీర్లు వచ్చారు, వెళ్ళిపోయారు. పింఛన్ల పండుగ అనేది సజావుగా జరుగుతుంది. ఏదైతే గడువు తీసుకున్నామో ఈ రోజు లోపల దాదాపు ఒక అడ్మిన్కి 50 మందిన చొప్పున ఇస్తూ మరి ఈరోజు మధ్యాహ్నం లోపలే కూడా మేము పూర్తి చేస్తామని మాకు గట్టి నమ్మకం ఉంది. చాలామంది పెన్షన్లు అంటే టీడీపీ సానుభూతి పరులు కానీ, జనసేన సానుభూతి పరులు, బీజేపీ సానుభూతి పరుల పెన్షన్లు గత 5 ఏళ్లలో పీకేశారు. వారికి న్యాయం చేయబోతున్నారా? ఈసారి మళ్ళీ వాళ్ళని కొత్తలకు అవకాశం ఇప్పిస్తారు? ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అందరినీ కూడా గుర్తించి వాళ్ళకు రావాల్సినటువంటి పెన్షన్ కూడా అందరూ ఇస్తారని కూడా గట్టి నమ్మకం కూడా ఉంది, ప్రజలకు ఉంది, మాకు నాయకులు కూడా ఉందని కూడా తెలియజేస్తారు. ఈరోజు ఫిల్ అవుతుందా లేకపోతే 2-3 రోజులు పడుతుంది? ఈరోజే సాయంకాలం లోపల ఇస్తారని మాకు గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైతే నాయకులు చెప్తున్నారో, అదేవిధంగా ఎమ్మెల్యే చెప్తున్నారో, ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజే 90% పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది పెన్షన్దారులు ఉన్నారు. అమ్మ, పెన్షన్ తీసుకున్నావా? తీసుకున్నా. అమ్మ, ఎంతమందికి ఇక్కడ ఈ వార్డులో పెన్షన్ ఇస్తున్నారు? ఈ వార్డులో చాలా మందికి ఇస్తున్నారండి. వాలంటీర్లు తెచ్చి ఇంటికాడికి వచ్చి ఇస్తా ఉన్నారు. వాలంటీర్లు ఈ ఎంప్లాయ్ మీరు ఇస్తున్నారమ్మా పెన్షన్? ఎంతమందికి ఇక్కడ ఈ డివిజన్లో?
అంటే మొత్తం 228 ఉన్నాయి సార్. మీ వార్డులో అవును సార్. మీరు ఎంతమంది మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారా మీ ఎంప్లాయీస్ సచివాలయం ఎంప్లాయీస్? అంటే ఈచ్ సెక్రటరీకి ఇన్నన్ని అలాట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మీకు సార్. ఎన్ని ఇచ్చారమ్మా? మాకు 35 ఇచ్చారు సార్. 35. అంటే 35 అంటే అంత వృద్ధుల వికలాంగులు ఎవరైనా అంటే ఉన్నారు? ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉంటాయి, అన్ని ఆల్ కేటగిరీస్ ఆఫ్ టైప్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయి సార్. అందులోనే మనం అందులో మెన్షన్ స్లిప్లోనే మనకు మెన్షన్ చేస్తారు ఎంత అమౌంట్ అని, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి వచ్చేసి. అమ్మ ఇప్పుడు ఒక్కసారిగా 7,000 ఇస్తున్నారు మీకు, 1,000 రూపాయలు పెంచారు, ఎలా ఫీల్ అవుతున్నావా? ఏం పిల్లలు బాగానే చూస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? హ్యాపీగా అంటే ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు ఇంత గతంలో 3,000 వచ్చేదా, ఇప్పుడు 4,000 వస్తుంది. తర్వాత ఈ మే, జూన్, జూలై ఈ 3 నెలలకు సంబంధించి మరోసారి 3,000 రూపాయల లెక్కన వస్తుంది. ఈ డబ్బును అంటే 7,000 రూపాయలు వస్తుందని ఊహించారా? 7,000 ఇస్తానని చంద్రబాబు చెప్పినప్పుడు మీరు ఇస్తాడు అని అనుకున్నారా? ఇస్తాను అనుకుంటా. అనుకున్నారు. ఎలా చంద్రబాబు మీద నమ్మకం ఉందా? అమ్మా మీరు చెప్పు, నమ్మారా మీరు చంద్రబాబు? నమ్మినాం, ఆ, ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు కదా, నమ్మారు? నమ్మినాం. ఇది మీకు ఉపయోగపడుతుందా? ఈ డబ్బులు ఉపయోగపడుతుందా మీకు? ఉపయోగపడుతుంది. ఏదైతే వృద్ధులు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, తమకు పెన్షన్ ఒకసారిగా 1,000 రూపాయలు పెంచడంతో పాటు గత 3 నెలల పాటు ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే జోరుగా కొనసాగుతుంది. ప్రతి సచివాలయంలోనూ డివిజన్ వారీగా అందులో ఉన్న సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ 2 రోజుల పాటు ఎక్కడైతే ఎంతమంది ఆ డివిజన్లో పెన్షన్స్ ఉన్నాయో వారికి సంబంధించి పెన్షన్లను సమానంగా పంచుకొని ఇంటింటికి తిరిగి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నామంటూ కూడా సచివాలయ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తిరుపతిలో ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.